Hello aspirants, welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Heroes topic మంత్లీ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా ఏప్రిల్ 2025లో జరిగిన అండ్ మార్చ్ 2025లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ని తీసుకొని ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ రివిజన్ టు యువర్ కరెంట్ అఫైర్స్ అండి. It will be a quick fix revision of 10 to 15 minutes where we will be discussing about కొన్ని ఎంసీక్యూస్ని ప్రజెంట్ చేస్తూ వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, రైట్ ఆప్షన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది, దాని నుండి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఎలా వస్తే కనుక రైట్ ఆప్షన్ ఎలా చూస్ చేసుకొని ఐడెంటిఫై చేయాలి అన్నది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, ఆదాయపు పన్ను బిల్లు 2025 వర్చువల్ డిజిటల్ ఆస్తులను ఏ రకమైన ఆస్తిగా వర్గీకరిస్తుంది? మీకు గుర్తుంటే కనుక వెన్ ద ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ఇంట్రడ్యూస్డ్, దే గివెన్ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారండి. లీగల్ ఫ్రేమ్వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వీడిఎస్ ఇచ్చారు. అండ్ వీడిఎస్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్, నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది కదా వర్చువల్ అని. సో క్రిప్టో కరెన్సీ కానీ అండ్ ఫంజిబుల్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ అఫీషియల్ లీగల్ ఫ్రేమ్వర్క్ నౌ సో దట్ ఇట్ కెన్ బీ హ్యావింగ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద సిస్టమ్ అండి. సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేయడానికి రీజన్ బికాస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఇన్ న్యూస్లో ఉంది అండ్ దానికి సంబంధించి వీడిఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ దట్ బిల్. అక్కడ వీడిఏ వ్యక్తిగత ఆస్తి కింద వస్తుందా, మూలధన ఆస్తా, ఇన్వెంటరీయా, ఆర్ కనిపించని ఆస్తియా? దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్. ఆన్సర్ మూలధన ఆస్తి అండి. సింపుల్. మీరు కొంచెం కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నా కూడా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్, 10,000 ఎఫ్పిఓల ఏర్పాటును ప్రోత్సహించడానికి 2020లో ఏ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించారు? ఏ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, బి పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సి ఎఫ్పిఓల ఏర్పాటు మరియు ప్రమోషన్ కోసం కేంద్ర రంగ పథకం, డి జాతీయ ఆహార భద్రతా మిషన్. సో దిస్ వాజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ అగైన్ ఎఫ్పిఓస్ అండి. మెయిన్ మోటో ఏంటి అని అంటే హ్యావింగ్ healthy food habits mainly focusing on health and appetite of the Indian citizens. దానికోసం ఎఫ్పిఓల ఏర్పాటు మరియు ప్రమోషన్ కోసం కేంద్ర రంగ పథకం ఇది. సో ఆప్షన్ ఇక్కడ సి అండి. ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ సిటిజన్స్ హెల్త్ కన్స్ట్రెంట్స్ని పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన ప్రోగ్రామ్ అండి. భారతదేశంలో ఉబకాయంగా వర్గీకరించడానికి బిఎంఐ పరిమితి ఎంత? ఏ 20 kilos per meter square or 23 kilos, 25 kilos, 30 kilos. ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా గుర్తుండాలి బికాస్ ఒబేసిటీ వాజ్ ఇన్ న్యూస్ ఫర్ లాంగ్ టర్మ్ బికాజ్ ఇండియాలో ఒబేసిటీ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ఇట్స్ అబ్జర్వింగ్ మోర్ ఇన్ యంగర్ ఉమెన్ అండ్ ఈవెన్ ఎకనామిక్ సర్వే 2025 ఏదైతే మొన్న ఎకనామిక్ సర్వే వచ్చిందో అందులో కూడా రీసెంట్ ఎకనామిక్ సర్వేలో కూడా అబ్జర్వేషన్స్ చేసి ఇండియా ఈజ్ ఫేసింగ్ ఎ హ్యూజ్ రైజ్ ఇన్ ఒబేసిటీ విచ్ ఈజ్ ఎ హెల్త్ కన్స్ట్రెంట్, ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్ అని చెప్పి చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈవెన్ మన హానరబుల్ పిఎం గారు కూడా ఒబేసిటీ మీద చాలా డిస్కషన్ చేశారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ అని. సో అది న్యూస్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చింది అండ్ డెఫినెట్లీ మీకు ఎగ్జామ్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆన్సర్ ఇక్కడ సి అండి, 25 kilos. ఈట్ రైట్ ఇండియా ఉద్యమం ఏ నియంత్రణ సంస్థకు సంబంధించింది? యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ బికాస్ అగైన్ హోల్ నేషన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ హెల్దియర్ అట్మాస్ఫియర్ అండి. హెల్దియర్ అట్మాస్ఫియర్, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఇండియా కైండ్ ఆఫ్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఈట్ రైట్ ఇండియా మూమెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని. ఏ నీతి ఆయోగ్, బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సి భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ, డి భారత వైద్య పరిశోధన మండలి. సో ఆప్షన్ అండి చాలా సింపుల్, మనం కొంచెం కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా కూడా చెప్పొచ్చు. ఎస్ అగైన్ FSSAI. సో ఇట్స్ ఆల్ అగైన్ బికాస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా టువార్డ్స్ హెల్దియర్ లైఫ్ స్టైల్ అండి. ద మెయిన్ మోటో అదే అండి ఈ మూమెంట్కి.
అండ్ ట్రాన్స్ఫార్మింగ్ టువర్డ్స్ హెల్దీ ఇండియా. అంటే ఆర్గానిక్ అండ్ హోమ్ ఫుడ్ కైండ్ ఆఫ్ లోకల్ ఫుడ్ కైండ్ ఆఫ్ తీసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ ప్రాసెస్డ్ ఫుడ్ అయితే ఉందో అని. అది మెయిన్ మోటో అండి. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో చూసుకుంటే కనుక అగైన్ ఎఫ్పిఓస్ విచ్ ఆర్ లైక్ దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్ విచ్ టేకెన్ కేర్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫసల్ బీమా యోజన ఉంది. ఇది స్కీమ్ ఏంటి, ఎక్స్క్లూజివ్గా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ బికాస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ పెస్ట్ కంట్రోలింగ్ మెజర్స్ సరిగ్గా పాటించకపోవడం వల్ల కానీ ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే లాస్ అవుతుందో వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ అండ్ వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ సపోర్ట్ అండి, ఫినాన్షియల్ సపోర్ట్. సో అగైన్ కృషి వికాస్ యోజన ఇస్ వన్, FPO is one. These all like improving the enhancement of it's kind of focusing on agricultural production అండి మోస్ట్లీ. సో దాంతోపాటు ఇప్పుడు బాగా ఫోకస్ చేస్తుంది ప్రొడక్షన్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ వైజ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి, ఆర్గానిక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, హోమ్ మేడ్ ఫుడ్ యూ షుడ్ ప్రిఫర్. దీస్ ఆర్ ద మెయిన్ మోటోస్ ఇప్పుడు నడుస్తుందండి కరెంట్ అఫైర్స్లో హాట్ టాపిక్ అవే. సో వాటికి రిలేటెడ్గా డెఫినెట్లీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత శాతం మంది భారతీయులు హిందీని తమ మాతృభాషగా నివేదించారు? గివ్ ఏ గెస్ అండి. ఈ పర్టికులర్ టాపిక్ న్యూస్లో ఉండడానికి యాజ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ ఇన్ టఫ్ రో ఎవ్రీవేర్. సో ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి, నేషనలైజ్డ్ లాంగ్వేజెస్ గురించి, ఎస్పెషల్లీ హిందీ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆన్సర్స్ సింపుల్ అండి. 5th వన్ ఈస్ ఏ, 43.63%. అంటే రీజన్ ఫర్ చూసింగ్ దిస్ క్వశ్చన్ అండ్ వై ఇట్ ఈస్ హిందీ ఆర్ నేషనల్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూ ఈజ్ ఇన్ న్యూస్ అన్నది మనకు తెలుసు కదా. సో అది ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ధూలవీర ఏ పురాతన నాగరికతతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది? రోమన్ సామ్రాజ్యం, బి మెసొపటోమియన్ నాగరికత, సి గ్రీకు నాగరికత, డి చైనీస్ నాగరికత. సో ధూలవీర ఈజ్ ఇన్ న్యూస్ అని అన్నాం కదా, అగైన్ బికాస్ ఆఫ్ సింపుల్ లాజిక్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 100 years ఎక్స్కవేషన్ జరిగి కంప్లీట్ అయింది కాబట్టి ప్యారలల్ సివిలైజేషన్స్ ఏంటి, ఎక్స్కవేషన్స్ ఏంటి, రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏంటి డెఫినెట్లీ తెలియాలి. ఎక్స్క్లూజివ్గా మెసొపటోమియన్ సివిలైజేషన్స్తో మనకు చాలా ట్రేడ్ అండ్ కామర్స్ కానీ వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ జరిగినట్టు మనం యాన్షియంట్ హిస్టరీలో చదువున్నాము. అండ్ రీసెంట్ ఎక్స్కవేషన్స్ కూడా అవే చెప్తున్నాయి. సో ఐవీసీ 100 years కంప్లీట్ చేసింది అండ్ ఈవెన్ తమిళనాడు ఈస్ టేకింగ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ప్రూవ్ దట్ yes this is belongs to their southern part 2 అని, having high chances of getting these kind of questions అండి. For now this is the answer, మెసొపటోమియన్ సివిలైజేషన్. స్వావలంబిని అనేది ఈ క్రింది వాటికి మద్దతు ఇవ్వడానికి ప్రారంభించబడిన ఒక చొరవ. గ్రామీణ కళాకారులు, ఉన్నత విద్యా సంస్థల్లో యువ మహిళా వ్యవస్థాపకులు, గ్రామాల్లో స్వయం సహాయక బృందాలు, పిఎం కిసాన్ పథకం కింద మహిళా రైతులు. సింపుల్ అండి, ఆన్సర్ డైరెక్ట్గా బి, ఉన్నత విద్యా సంస్థల్లో యువ మహిళా వ్యవస్థాపకులు. ఈ క్రింది వాటిలో మిషన్ 300ను ఏ సంస్థ ప్రారంభించింది? This mission 300 is exclusively about giving 300 million households అనుకుంటా అండి. సబ్ సహారన్ అండ్ ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలక్ట్రిసిటీని సపోర్ట్ చేయడానికి దిస్ ఎక్స్క్లూజివ్లీ మిషన్ 300 ప్రోగ్రామ్ అదే. సో ఆన్సర్ యుఎన్డిపియా, ఏఎఫ్డిబియా, అరేనా, IMF ఆర్ ఆఫ్రికన్ యూనియన్ మరియు యూరోపియన్ యూనియన్. నేను చెప్పిన తర్వాత మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ప్రపంచ బ్యాంక్ మరియు ఆఫ్రికన్ అభివృద్ధి బ్యాంక్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విచ్ హ్యావ్ స్టార్టెడ్ దిస్. సో ఆప్షన్ ఈస్ బి అండి. నేను ఇక్కడ క్వశ్చన్ చెప్పి ఆప్షన్స్ చెప్పి ఈ పర్టికులర్ క్వశ్చన్ న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంటి, క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి చెప్పి ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బ్లూ గోస్ట్ మిషన్ ఏ నాసా కార్యక్రమంలో భాగం? రీసెంట్గానే మనం చూసుంటామండి 2025 కరెంట్ అఫైర్స్లో, Jan to March కరెంట్ అఫైర్స్లో బ్లూ గోస్ట్ మిషన్ వాజ్ ఇన్ న్యూస్ అగైన్ బికాస్ ఆఫ్ ఇట్స్ లూనార్ ఎక్స్పెడిషన్ అండి. సో బ్లూ గోస్ట్ మిషన్ ఈజ్ రీసెంట్లీ లాంచ్డ్. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆర్టెమిస్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా చెప్పేసాను కదా, లూనార్ గేట్వే ఇనిషియేటివ్ ఇది, సారీ ఇట్స్
కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్. కమర్షియల్ పేలోడ్కి సంబంధించిందండి. అఫ్కోర్స్ ఇట్స్ లూనార్ ఎక్స్పెడిషన్ అండి. నాటక ప్రదర్శనల డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ చట్టం 1986 ఎందుకు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ ఏ, బ్రిటిష్ పోషణలో భారతీయ నాటక రంగాన్ని ప్రోత్సహించడం, నాటకం ద్వారా మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, దేశద్రోహం లేదా అపకీర్తిగా పరిగణించబడే నాటకాలను పరిమితం చేయడం, నాటక కళాకారుల వేతనాలను నియంత్రించడం. ఇయర్ చూడండి, 1876 అంటున్నాడు. సో బిఫోర్ ఫ్రీడమ్. ఇట్స్ సింపుల్. ఇక్కడ మీరు కొంచెం అనాలిసిస్ అప్లై చేయాలి దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి. మీకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్, కాంటెక్స్ట్, ఫ్యాక్ట్ తెలుసున్నా లేకపోయినా సింపుల్గా వాళ్ళు ఎక్కడా కూడా నాటక రంగాన్ని ప్రోత్సహించినట్టు కానీ, వాటి ద్వారా మత సామరస్యాన్ని ప్రోత్సహించినట్టు కానీ, లేకపోతే కళాకారులకు వేతనాలు ఇచ్చినట్టు కానీ మనకు చదివినట్టు గుర్తులేదు. డెఫినెట్లీ everywhere they tried to control the activities and they tried to exploit it, whether in economic terms or social terms or cultural terms. సో ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్లీ దేశద్రోహం లేదా అపకీర్తిగా పరిగణించబడే నాటకాలను పరిమితి చేయడం. ఇక్కడ దేశద్రోహం అంటే ఏంటి? ఇండియాకి ఎగెన్స్ట్గా వెళ్ళడం కాదండి. బ్రిటిష్కి ఎగెన్స్ట్గా వెళ్ళి బ్రిటిష్కి ఎగెన్స్ట్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎనీ యాక్టివిటీస్, వాటిని కంట్రోల్ చేయడానికి దే హ్యావ్ ఇనిషియేటెడ్ లాట్స్ ఆఫ్ యాక్ట్స్ అండ్ దిస్ ఇస్ వన్ అమౌంట్ దెమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ అండి. 10 క్వశ్చన్స్ చూస్ చేయడానికి రీజన్, ఇన్స్టెడ్ ఆఫ్ వీ డిస్కసింగ్ 50, 70, 100 క్వశ్చన్స్, ఇట్ మే కన్జ్యూమ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. 10 క్వశ్చన్స్గా అయితే హార్డ్లీ 10 to 15 minutesలో అయిపోతుంది. మీరు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆర్ టీ తాగుతూ ఆర్ ఈవెన్ జస్ట్ వాక్ చేస్తూ కూడా ఈ పర్టికులర్ సెషన్ని జస్ట్ స్క్రోల్ చేస్తే మీకు 10 టాపిక్స్, 10 MCQs, 10 హైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న న్యూసెస్ మీకు తెలుస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ మోటో అండి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్ రియల్లీ వెల్. బాగా కష్టపడండి. అండ్ దిస్ ఈజ్ యువర్ డెసిషన్ టు come into this field for competitive exams. It's not easy, at the same time it's not that tough అండి. 100% ఎఫర్ట్ పెట్టండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్.